మహానాడు కోసం ఛలో కడప పిలుపునిచ్చిన మంత్రి ఫరూక్. నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయం రాజ్ థియేటర్ ఆవరణంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ కీలక భేటీ. నంద్యాల నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో మంత్రి ఫరూక్ సమీక్షా సమావేశం. ఈ కీలక భేటీలో పాల్గొన్న మహానాడు కార్యక్రమానికి నంద్యాల నియోజకవర్గం ప్రత్యేక పరిశీలకుడు, శాసనమండలి సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్, నంద్యాల పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి పోతురాజు రవికుమార్ హాజరు. మనం దాదాపుగా 45 సంవత్సరాల నుంచి కూడా ఈ మహానాడు కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజుల్లో మహానాడు ఎక్కడ జరిగినా కూడా మనం ఇక్కడ నుంచి పోయేవాళ్ళం. ఎట్లా పోయేవాళ్ళము? లారీలో కానీ, సిటీ బస్సులో కానీ, వ్యాన్లలో కానీ పోయేటున్నాం. ఎండనక వాననక అన్ని సహించుకొని పోయేటున్నాం. ఎంత దూరం వరంగల్ జరిగినా, అదేవిధంగా మిగతా ముందు చిన్న చిన్న మామూలుగా బీసీ ఎస్సీలు జరిగినప్పుడు కూడా నల్గొండలో జరిగిన, అదేవిధంగా రాజమండ్రిలో జరిగిన, తిరుపతిలో జరిగిన, విజయవాడ జరిగిన, ఇన్ని ఎక్కడ జరిగిన, నెల్లూరు జరిగినా కూడా అన్ని కార్యక్రమాలు మనం చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు ఇది ప్రెస్టీజియస్ గా మనము దాదాపుగా 45 సంవత్సరాలకి మనం ట్రైన్ నంద్యాల డైరెక్ట్ ట్రైన్ కూడా బుక్ చేస్తాం. వాళ్ళ ఆ ట్రైన్ కు ఆ రోజు వాళ్ళ అధ్యక్షత ఇక్కడ ఉండేవాళ్ళు శ్రీరాములు కానీ, రవి కానీ, మన ముద్దేశేని ట్రైన్లు దాదాపు 18 బోగీలు, 1 బోగీలు వేసి అందరికీ అన్ని కార్యక్రమాలు కూడా A to Z కార్యక్రమాలను ఏర్పాటు చేసి రాత్రి మనం హైదరాబాద్ పంపించాం. హైదరాబాద్ నుంచి కాచిగూడ నుంచి నడుచుకుంటూ మనము మళ్ళీ గ్రౌండ్ పోయాం. ఎగిరి మన గోషామైల్ స్టేడియం నడుచుకుంటూ పోయినాం. ఆడ నుంచి మళ్ళీ విజయరామరాజు గారు క్యూలో పెట్టి అందరినీ పనిచేశాం.